2 రోజులుగా కాకరేపుతున్న శంషాబాద్ బహదూర్గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. బహదూర్గూడలోని సర్వే నెంబర్ 3-4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని హైకోర్టులో పిటిషన్ వేశారు రైతులు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 28 ఎకరాల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజులు రేపుతున్న శంషాబాద్ బహదూర్గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. బహదూర్గూడలోని సర్వే నెంబర్ 3-4లో ఉన్నటువంటి 28 ఎకరాల భూమి తమదేనని హైకోర్టులో పిటిషన్ వేశారు రైతులు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 28 ఎకరాల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజులుగా కాకరేపుతున్న శంషాబాద్ బహదూర్గూడ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. బహదూర్గూడలోని సర్వే నెంబర్ 3-4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని హైకోర్టులో పిటిషన్ వేశారు రైతులు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 28 ఎకరాల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా రైతులకు అనుకూలమైనటువంటి తీర్పునొచ్చింది. వాళ్ళు 2 రోజులుగా ఈ భూముల కోసం పోరాటం చేయడము, ఈ రోజు తెలంగాణ హైకోర్టు ని అప్రోచ్ అవడము, కోర్టు వారు అనుకున్న విధంగానే కొంత రిలాక్సేషన్ కల్పిస్తూ ఈ విషయంలో తదుపరి హైడ్రా గాని ప్రభుత్వం రెవెన్యూ అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా గౌరవ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బహదూర్గూడ భూముల అంశానికి సంబంధించి 4 రైతులు తమ 20 ఎకరాల భూమి, ఇది తమ పట్టా భూమి అని సర్వే నెంబర్ 3-4లో ఉన్నటువంటి 28 ఎకరాల భూమి తమనేదంటూ హైకోర్టులో వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు పిటిషన్ సందర్భంగా ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది, ఇటు రైతుల తరఫున న్యాయవాది 2 వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి హైకోర్టు 28 ఎకరాల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ బహదూర్గూడ ల్యాండ్ ఇష్యూస్ లో రైతులు పోలీసుల పైన దాడులు చేయడము, పోలీసులను తరిమికొట్టడము, పోలీసుల పైన కారం జల్లడము, కుర్చీలతో వారిపై దాడులు చేయడము, కర్రలు విసరడము, రాళ్లతో దాడులు చేయడము, తీవ్ర వివాదాస్పదంగా మారినటువంటి ఈ ల్యాండ్ ని కాస్త హైడ్రా తమ ఆధీనంలోకి తీసుకొని 650 ఎకరాల ఈ స్థలాన్ని మొత్తం ప్రభుత్వందే అంటూ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని చుట్టుముట్టుగా ఫెన్సింగ్ వేసి అటు ఎవ్వరుగా వెళ్లకుండా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 28 ఎకరాలకు చెందినటువంటి స్థలం తమదేనని, తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఇది పట్టా భూమి అని, ఎన్నేళ్ల నుంచే మేము సాగు చేసుకుంటున్నటువంటి ప్రాంతం అని ఈ రోజు సడన్ గా కేంద్ర ప్రభుత్వం ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో, వివిధ ప్రాజెక్టు పేరుతో ఇక్కడికి చేరుకొని దౌర్జన్యంగా మా నుంచి లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ మమ్మల్ని పోలీసులు బెదిరించి దౌర్జన్యం చేసి మమ్మల్ని భూమిలో నుంచి పంపించేసి తమ ల్యాండ్ ని లాక్కొని చుట్టుముట్టుగా ఫెన్సింగ్ చేశారు. ఆ ఫెన్సింగ్ ని తొలగించాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించడము. కోర్టు ఈ రోజు స్పష్టంగా ఈ పిటిషన్ పై విచారణ జరిపి 28 ఎకరాలు 4 రైతులకు సంబంధించినటువంటి భూమి, దీంట్లో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదు, సర్వే నెంబర్ 3-4లో ఉన్నటువంటి స్థలాల పైన అంటూ కూడా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఎవరైతే కోర్టుని ఆశ్రయించినటువంటి 4కి ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనల ప్రకారంగా రిలాక్సేషన్ దొరికినట్టుగా మాత్రమే కనబడుతోంది. ఇంకా మిగతా రైతులు కూడా కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా ఈ రకంగానే 650 ఎకరాలకు సంబంధించినటువంటి భూ యజమానులు అందరికీ ఈ ఆర్డర్ ని బేస్ చేసుకొని మాకు కూడా అలాంటి ఆర్డర్ కావాలంటూ కూడా కోర్టుని ఆశ్రయించి తదుపరి ప్రభుత్వం
భూసేకరణలో భాగంగా తమ భూములని తీసుకోకుండా ఎలాంటి ప్రాజెక్టు ఇటువైపుగా రానివ్వకుండా రైతులందరూ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి తమకు కూడా ఈ రకమైనటువంటి రిలాక్సేషన్ దొరికేటువంటి అవకాశం కనబడుతోంది. పోలీసులు అత్యంత దౌర్జన్యంగా వ్యవహరించడము, పబ్లిక్ ని నెట్టివేయడము, బీజేపీ నాయకులని ఇతర పార్టీ నాయకులందరూ అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్ళని సైతం వినకుండా వారిపైన దౌర్జన్యం చేసి బలవంతంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించి వాళ్ళ పైన అక్రమ కేసులు నమోదు చేసినటువంటి ఈ తరుణంలో రైతులకు రిలాక్సేషన్ గా హైకోర్టు ఈ ఆర్డర్స్ పాస్ చేయడంతో మాత్రం కొంత ఉపశమనం లగిందనే అనుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మిగతా రైతులందరూ కూడా హైకోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. అయితే మిగతా వారికి కూడా కోర్టులో న్యాయం జరిగే అవకాశం ఉంది రవితేజ? కోర్టు ఉల్లంఘన జరిగింది అనేది మాత్రం రైతులు చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఈ 650 ఎకరాల భూమికి సంబంధించి ఎలాంటి పిటిషన్ హైకోర్టు దృష్టికి రాలేదనేది మాత్రం కోర్టు భావిస్తా ఉంది. మొట్టమొదటిసారి హైడ్రా ఫెన్సింగ్ తర్వాత ఇది ప్రభుత్వం భూమి అంటూ క్లెయిమ్ చేసి చుట్టుముట్టుగా ఫెన్సింగ్ వేసి తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇది తమ భూమి, ప్రైవేట్ భూమి, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, గతంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఈ రోజు కోర్టుకి సమర్పించడము, ఒక ప్రైవేట్ స్థలంలో హైడ్రా ఏ హక్కులతో వెళ్లి దౌర్జన్యం చేసి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని రైతుల పైన ఇంత దౌర్జన్యం చేసి ఈ ల్యాండ్ ని లాక్కోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది? యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లాగానే అక్కడ ఆ ప్లేస్ ఉండాలి తప్ప ఇక ముందు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ మాత్రం రైతులు వేసినటువంటి పిటిషన్ పైన హైడ్రాకు, ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ ఇక ముందు ఎలాంటి చర్యలు చేపట్టకూడదు అంటూ మాత్రం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి డెఫినెట్ గా ఇది రైతులకు అనుకూలమైనటువంటి తీర్పులాగే కనబడతా ఉంది. కాబట్టి మిగతా రైతులందరూ కూడా కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొంది ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి తమ భూములు ఇవ్వబోము అంటూ మాత్రం ఇప్పటికే వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు రైతులకు ఇచ్చినటువంటి ఈ రిలాక్సేషన్ పై మాత్రం హైడ్రాకు చుక్కెదురైందని అనుకోవాలి. రెవెన్యూ అధికారులకు కూడా కొంత ఊరట దొరకలేదని అనుకోవాలి. ప్రభుత్వంపై కూడా కొంచెం ఒత్తిడి పెరిగిందని అనుకోవాలి. 4 రైతులకు సంబంధించినటువంటి 28 ఎకరాలు సర్వే, ఇది పట్టా భూమి, ప్రైవేట్ భూమి, ఇది ప్రభుత్వ స్థలం కాదు అంటూ మాత్రం కోర్టు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇక ముందు రైతులకు కొంత రిలాక్సేషన్ దొరికిందనే కనబడుతోంది. థ్యాంక్ యూ రవితేజ.